My friend, God wants you to overcome every evil attack that is against you. నా స్నేహితులారా, దేవుడు మీకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి విధమైన కీడుకరమైన దాడిని మీరు అధిగమించవలెనని కోరుచూ ఉన్నారు. In Isaiah 54 and verse 17, యెషయా 54 అధ్యాయము 17వ వచనంలో the Lord says, ప్రభు ఏమని సెలవిస్తున్నారంటే, no weapon formed against you will prosper. మీకు విరోధముగా రూపించబడి ఉన్న ఏ ఆయుధమును వర్ధిల్లదు అని సెలవిచ్చి ఉన్నారు. The wicked devil and his people shall have weapons forged against you to destroy. దుష్టుడైన అపవాది వాని యొక్క ప్రజలను మిమ్మును నాశనం చేయ నిమిత్తమై మీ వైపున ఆయుధములు ఎక్కుపెట్టి ఉండవచ్చును. And tongues will be let loose to accuse you falsely. మీ మీద తప్పుగా నిందారోపణ చేయడం కోసం అనేకమైన నాలుకలు విడుదల చేయబడి ఉండవచ్చును. But God says, కానీ దేవుడు సెలవిస్తున్నారు, I will make sure, my child, నా బిడ్డలారా, నేను నిశ్చయంగా జరిగించేదను. that no weapon formed against you will prosper. మీకు విరోధముగా రూపించబడి ఉన్న ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు. And every tongue that accuses you unjustly or falsely will be refuted by you. మీ మీద అన్యాయముగా తప్పుగా మాటలాడుటకు లేచి ఉన్న ప్రతి విధమైన నాలుకయు కూడా ఖండించబడుతోంది. I will make sure that everything happens in your life so that no evil will touch you and no accusation shall be proved against you. ఏ దుష్టత్వము మిమ్మను తాకకుండా ఏ నిందయు కూడా మీ మీద రుజువు పరచబడలేకుండానట్లు నేను వాటి గురించి నిశ్చయముగా జాగ్రత్త వహించేదను అంటున్నారు. I will justify your life. నేను మీ జీవితమునకు న్యాయ తీర్పు జరిగించుదును. This is God's promise for you. ఇది మీ కొరకైన దేవుని వాగ్దాన వచనమయ్యున్నది. And the Lord says, this is the heritage I give you. ప్రభు సెలవిస్తున్నారు, ఇట్టి స్వాస్థ్యమును నేను మీకు అనుగ్రహించుచున్నాను. This is the vindication from me. ఇది నా యొద్ద నుంచే ఒక నిరూపణగా మీకు వస్తోంది. Praise the Lord. దేవునికి స్తోత్రములు. We have a God of justice. మనకు న్యాయము చేయు దేవుణ్ణి కలిగి ఉన్నాం. He will show and do justice for you. ఆయన నిశ్చయముగా మీకు న్యాయమును జరిగించి కనబరచును. When will this happen? ఇది ఎప్పుడు జరుగుతోంది? When God's holiness comes upon you, He will do this for you. దేవుని పరిశుద్ధత మీ మీదకు వచ్చి ఉన్నప్పుడు ఆయన ఈలాగున మీ కొరకు జరిగించును. 2 Corinthians 10:4. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. The weapons we fight with are not weapons of the world. మనము పోరాడునది లోక సంబంధమైన ఆయుధములతో కాదు. On the contrary, they have divine power to demolish strongholds. విభిన్నముగా బలమైన దుర్గములను నాశనము చేయనట్టి ఆయుధములను కలిగి ఉన్నాము. The divine power is holiness from God. ఆ దైవికమైన శక్తియే దేవుని యొద్ద నుంచి వచ్చు పరిశుద్ధత. Righteous before God and man. దేవుని ఎదుట నరుల ఎదుట నీతిమంతులుగా ఉండుట. Luke 24:19 says, లూకాసు వార్త 24:19 చెప్తోంది, Jesus was a mighty prophet in word and deed. యేసు తన వాక్కునందును చర్యలలోను బలీయమయ్యున్న ప్రవక్త అయ్యున్నారు. He was a prophet mighty in word and deed. ఆయన వాక్కులోను చర్యలలోను బలమైన ప్రవక్త అయ్యున్నారు. Secondly, రెండవదిగా God gives you wisdom to destroy the evil ones and the accusations. దుష్టులైన వారిని నిందారోపణలను నాశనము చేయుటకు తగిన బలమును దేవుడు మీకు అనుగ్రహించనయ్యున్నారు. Ecclesiastes 9:18. ప్రసంగి 9:18 వచనంలో, Wisdom is better than weapons of war. జ్ఞానము యుద్ధాయుధముల కంటే శ్రేష్టమైనది. God's wisdom comes దేవుని యొక్క జ్ఞానం వస్తోంది. in the midst of all the weapons that are sent against you మీకు విరోధముగా పంపబడి ఉన్న ఆయుధములన్నిటి మధ్యను కూడా, and the accusations that are sent against you. మీకు విరోధంగా చేయబడ్డ నిందారోపణలన్నిటి మధ్యను కూడా God gives you wisdom to do things for you to prosper more and more and more. మీరు మరి ఎక్కువగా వర్ధిల్లత పొందడం కోసమై తగిన జ్ఞానమును అనుగ్రహించును. You don't need to go and justify the accusation. మీరు వెళ్ళి నిందారోపణ మీ మీద రుజువుపరచబడకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. You don't need to go and fight the weapons. మీరు వెళ్ళి ఆయుధాలతో పోరాడవలసిన నిమిత్తము లేదు. You need to grow in stature, in prosperity, in grace in the eyes of God and man, more and more and more. మీరు స్థాయిలోను వర్ధిల్లతలోను దేవుని దయాందును మనుషుని యొక్క దయాందును మరి ఎక్కువ వర్ధిల్లాలి. And your own growth will destroy and shut the mouth of the
accusers. మీ యొక్క సొంత ఎదుగుదలయే మీ మీద నిందారోపణ చేయుచున్న వారి యొక్క నోర్లను మూసివేస్తోంది. Yes, that is the wisdom God is giving you to prosper in the midst of all the accusation and the weapons against you. మీకు విరుద్ధముగా ఉన్న నిందారోపణలు ఆయుధముల మధ్యలోనూ కూడా మీరు వర్ధిల్లత పొంద నిమిత్తమై దేవుడు అటువంటి జ్ఞానమును మీకు అనుగ్రహించుచూ ఉన్నారు. Thirdly, మూడవదిగా, by the Spirit of God you will put down the weapons of the enemy. దేవుని ఆత్మ ద్వారా శత్రుని యొక్క ఆయుధములను మీరు ఆర్పివేసెదరు. Judges 14 and verse 6. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము. The Spirit of the Lord came upon Samson. యెహోవా ఆత్మ సంసోను మీదికి వచ్చి అతనిని ప్రేరేపింపగా He tore the mouth of the lion అతడు సింహం యొక్క నోటిని చీల్చివేసి ఉన్నాడు. with bare hands. కేవలం తన హస్తముల చేత మాత్రమే. Yes, that is the power God gives you అవును, దేవుడు అటువంటి శక్తిని మీకు అనుగ్రహించనయ్యున్నారు through the Holy Spirit. పరిశుద్ధాత్ముని ద్వారా. The more the accusations come, ఎంత ఎక్కువగా నేరారోపణ వస్తూ ఉంటుందో, the more the weapons are trained against you. ఎంత ఎక్కువగా మీకు విరోధంగా ఆయుధాలు శిక్షణ పొందుతాయో, According to Mark 16:17. మార్కు సువార్త 16:17 ప్రకారముగా With your hands, the more God will do miracles. మీ చేతుల ద్వారా దేవుడు మరి ఎక్కువ అద్భుత కార్యములను జరిగించనయ్యున్నారు. When you lay hands on the sick, they shall recover. మీరు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థపరచబడెదరు. You will drive out devils. మీరు దురాత్మలను తోలివేయుదురు. You will speak in new మీరు tongues. క్రొత్త భాషలతో మాట్లాడుదురు. And you will communicate with God. మీరు దేవునితో సంభాషించుదురు. People will hear the voice of God through you. ప్రజలు మీ ద్వారా దేవుని స్వరమును ఆలకించెదరు. Do not be afraid. భయపడకండి. You will become the hands of God మీరు దేవుని చేతుల వలె ఉండెదరు. by the Spirit of God. దేవుని యొక్క ఆత్మ ద్వారా. Today God wants to give you this ఈ blessing. రోజున దేవుడి ఇట్టి ఆశీర్వాదం మీకు అనుగ్రహించాలని కోరుతున్నారు. How do you receive this? మీరు దీనిని ఎలాగున స్వీకరించాలి? How do you receive holiness? మీరు పరిశుద్ధతను ఎలా స్వీకరించాలి? How do you receive wisdom? జ్ఞానం ఎలా స్వీకరించాలి? How do you receive spiritual power? ఆధ్యాత్మిక శక్తిని ఎలాగున స్వీకరించాలి? It is through the Holy Spirit. పరిశుద్ధ ఆత్మని ద్వారానే. Acts 1:8. అపోస్తల కార్యములు 1:8. When the Holy Spirit comes into you, ఆయనను పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు, the Spirit of Jesus comes into you, యేసు యొక్క ఆత్మ మీలోనికి వచ్చి ఉన్నప్పుడు you shall become witnesses of Jesus. మీరు యేసునకు సాక్షులుగా ఉండెదరు. Today He wants to fill you ఈ రోజున ఆయన మిమ్మల్ని నింపగోరుతున్నారు with this Spirit, ఈ ఆత్మ చేత. so that no weapon formed against you shall prosper. తద్వారా మీకు విరుద్ధంగా రూపించబడ్డ ఏ ఆయుధమును కూడా వర్ధిల్లకుండునట్లు, And the tongue that accuses you, you will refute. మీ మీద నిందారోపణ చేసి ఉన్న నాలుకను లేక భాషను మీరు ఖండించువారిగా ఉండెదరు. By rising up with greater prosperity గొప్ప వర్ధిలతతో పైకి లేవనెత్తబడడం ద్వారా for the glory of God. దేవుని మహిమ నిమిత్తమై Shall we pray? ప్రార్థన చేయుదామా? Father, తండ్రి, I pray that your mighty Holy Spirit will come upon your people. మీ బలమైన పరిశుద్ధాత్మ మీ ప్రజల మీదకి రావాలనని ప్రార్థన చేయుచున్నాను. Fill, Lord. నింపండి ప్రభువా. Fill them with your Spirit. మీ ఆత్మ చేత వారిని నింపండి. Instead of worrying over the accusation, నిందారోపణకు చింతించడానికి ప్రతిగా, instead of fearing the weapons that are raised against them to destroy them, వారిని నాశనం చేయడం కోసం వారికి విరుద్ధంగా లేచిన ఆయుధాలకు భయపడడానికి బదులుగా let them be filled with the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడలాగున చేయండి. More and more of Jesus. మరి ఎక్కువ యేసు చేత And do the will of God. దేవుని చిత్తమును జరిగించడం ద్వారా Fill, Lord. నింపండి ప్రభువా. Fill your people with your మీ Spirit. ప్రజలను మీ ఆత్మ చేత నింపండి. Let them rise up as Samson to tear the mouth of the lion. సింహము నోటిని చీల్చివేయు సంసోను వలె మీరు వారిని లేవనెత్తండి. By using their hands to bring miracles for the people. ప్రజల కోసం అద్భుత కార్యాలు జరిగించడానికి వారి చేతులను వినియోగించడం ద్వారా Give them wisdom వారికి జ్ఞానం ఇవ్వండి. to do the things of God దైవ కార్యములను జరిగించడానికి, and to prosper in their work. వారి యొక్క పనిలో వారు వర్ధిల్లత పొందడానికి And give them holiness, వారికి Lord, పరిశుద్ధతనివ్వండి ప్రభువా. so that no devil and wicked people can ever accuse them. తద్వారా ఏ అపవాది, ఏ దుష్ట ప్రజలు వారి మీద ఎప్పటికీ నిందారోపణ చేయలేరు. No wrong case and no wrong accusation can ever condemn them. ఏ తప్పు కేసు, ఏ తప్పు నిందారోపణ వారిని ఎప్పటికీ కూడా ఖండించను లేదు. Let the truth in their life win, Lord. వారి జీవితంలో ఉన్న సత్యము గెలుపు పొందునుగాక ప్రభువా. Thank you for this grace. ఈ కృప కొరకై వందనములు. Thank you for giving them victory. వారికి విజయం ఇచ్చినందుకై
Bring them out of these weapons and false accusations, Lord. ఇట్టి ఆయుధముల నుండి నిందారోపణ నుంచి వారిని వెలికి తీసుకుని రండి ప్రభువా. Give them success in everything. వారికి ప్రతి విషయములో విజయం అనుగ్రహించండి. Let the demons and the wicked people fall before them. దయ్యములు దుష్ట ప్రజలు వారిదుట సాగిలపడుదురు గాక. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you for this blessing. ఈ ఆశీర్వాదం కొరకు వందనములు. We give you all the glory. నీకే సమస్త మహిమ చెల్లిస్తున్నాము. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. God bless you. We have got a new mobile Jesus Calls app యేసు పిలుచుచున్నాడు నూతనమైన మొబైల్ యాప్ ఉన్నది. with the daily promise message coming in 6 languages. ప్రతిరోజు వాగ్దాన వచన సందేశం 6 భాషలలో ఆ రీతిగా అందించబడుతోంది. And we have a testimony section అలాగే సాక్ష్యాల విభాగం ఉంటుంది. and also live broadcasting అలాగే ప్రత్యక్షమైన ప్రసారాలుంటాయి. of the prayers that we have in the prayer tower and our meetings. ప్రార్థనా గోపురములో సభలలో జరిగించబడే ప్రార్థనలు అక్కడ ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. And you can also donate through the Jesus Calls app. అలాగే యేసు పిలుచున్నాడు యాప్ ద్వారా మీ యొక్క విరాళములను కూడా మీరు సమర్పించవచ్చును. That will be the easiest way for you to support the ministry. మీరు పరిచర్యకి సహకారం అందించడానికి ఇది అత్యంత సులువైన విధానంగా ఉంటుంది. And you can also pray with us for the needs of the ministry in one of the sections of Jesus Calls app. అలాగే యేసు పిలుచున్నాడు యాప్ లో ఉన్న ఒక సెక్షన్ ద్వారా మాతో కలిసి పరిచర్య అక్కర కోసమై మీరు ప్రార్థన చేయవచ్చును. And you can download the Jesus Calls app onto your phone, అలాగే మీ యొక్క ఫోన్ లో జీసస్ కాల్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చును. Android or iOS. ఆండ్రాయిడ్ లోనైనా సరే, iOS లోనైనా సరే. Scan the QR code క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయండి. which you are seeing on the screen తెర now. మీద ఇప్పుడు మీకు కనబడుతూ ఉన్నది కదా. Or you can go to the App Store and download the app. లేక యాప్ స్టోర్ కి వెళ్ళి అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొనవచ్చును. Or you can search in Google Play Store for Jesus Calls. జీసస్ కాల్స్ అనే పేరుతో గూగుల్ ప్లే స్టోర్ లో మీరు సెర్చ్ చేయవచ్చును. Or Apple Store. లేక యాపిల్ స్టోర్ లో కూడాను And you can download it on your phone. మీరు అక్కడి నుంచి మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.